ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. సో ఇప్పుడు సార్ బ్రాహ్మణ్ అన్నారు కాబట్టి ఫస్ట్ మీ సైడ్ నుంచి ప్రపోజ్ చేశారా లేకపోతే ఆయన ప్రపోజ్ చేశారా? ఆయనే చేశారు. సో ఇమిడియట్ గా యాక్సెప్ట్ చేశారా? టైం తీసుకున్నారా మీరు కూడా? అమ్మాయిలు కామనే కదా, కొంచెం చేయాలి. అది కొంచెం ఉంటది, పుట్టుకతో ఉంటది. మీది లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్డ్ మ్యారేజ్. అయ్యో. సో ఎన్ని నెలలు తిప్పించుకున్నారు సార్ని? ఎక్కువ కాదు, నేను ఒక 6 నెలలు. పాపం మహంకాళి గారు, మధు మహంకాళి గారు. బట్ ఇంట్లో ఇమిడియట్ గా ఓకేనా అమ్మా నాన్న? లేదు, ఇద్దరి దగ్గర కొద్దిగా గొడవలు అయ్యాయి. బట్ వి సెడ్ వన్స్ వి డిసైడెడ్ వి సెడ్ విల్ గో అహెడ్. ఓకే. తర్వాత అందరూ హ్యాపీ, ఇటు హ్యాపీ అటు హ్యాపీ. వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారా? రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకున్నాం. ఓకే, మంచి స్టెప్. సో తర్వాత సెట్ అయిపోయింది అంతా. ఇప్పుడు ఏం చేస్తున్నారు? బాబు ఒక్కడే కదా? ఒక్క బాబే. ఏం చేస్తున్నారు తను? తను మెకానికల్ ఇంజనీర్, అమెరికాలో ఉంటాడు. ఈ మధ్య మొన్న అక్టోబర్ లో పెళ్లి చేస్తాం. ఓకే. సో ఇండస్ట్రీకి సంబంధమే లేదు, మీకు ఇష్టం లేదు? ఇష్టం నేను లేదు, వాడు కూడా ఎప్పుడు అంటే నేను చెయ్యాలి అనేది ఎప్పుడు చూపించలేదు. ఓకే. అంటే అన్నారు చాలా మంది బాగుంటాడు, ఈజ్ 5'10", 5'11" ఉంటాడు, అన్ని బాగుంటుంది, కొంచెం రాణా లాగా ఉంటాడు. అందుకని కొంతమంది ట్రై చేశారు, కానీ వాడు చదువుకుంటున్నప్పుడు బాగా చదివి ఆ ఫీల్డ్ లో బాగున్నప్పుడు అంటిల్ అన్లెస్ నేను చేస్తానని వాడు చెప్పినప్పుడు మేము ఎందుకు ఎంకరేజ్ చేస్తాం? రీసెట్ ఏది ఇష్టం ఉంటే అది చేసుకున్నాను. అలాగే సాఫ్ట్వేర్ అవ్వలేదు వాడు, నాకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వద్దు అన్నాడు, నేను మెకానికలే చేస్తాను చేయమన్నాం. సో హీస్ హ్యాపీ మెకానికల్. ఓకే. సో ఇప్పుడు అప్పుడు సౌత్ అంతా కూడా చెన్నైలోనే ఉంటారు కదండి ఎక్కువ. సో ఎక్కువ ఆ టైంలో శ్రీదేవి గారు కావచ్చు, జయప్రద గారు, జయసుధ గారు, సుహాసిని, రాధిక గారు మీ తర్వాత. అదే ఆల్మోస్ట్ ఒకే టైం. రాధ గారు. ఎవరు మీ క్లోజ్ ఫ్రెండ్స్? నాకు ఇండస్ట్రీ నుంచి ఎవరు ఫ్రెండ్స్ లేరండి. వీళ్ళందరూ బాగా మాట్లాడుకుంటాం, కలిస్తే చేస్తాం, గానీ ఎవరు లేరు. కొంచెం వై విజయ్ గారు ఒకరు కొంచెం, ఎందుకంటే వాళ్ళ తమ్ముడు నా తమ్ముడు క్లాస్మేట్స్. అందుకని తప్ప నాకు ఎవరు అంటే నాకు అప్పుడు ఒక కాన్సెప్ట్ ఉండేదండి. ఏముండేదంటే నేను ఫిలిమ్స్ షూటింగ్ అయిన తర్వాత ఇంటికి వచ్చాక ఆ ఇండస్ట్రీ తోటే ఉండకూడదు, నేను ఎదగను, దేర్ విల్ నాట్ బి ఎనీ గ్రోత్. ఎందుకని అలా? అంటే ఇంకా అవే మాట్లాడుకుంటాం, అవే ఉంటది కదండి, ఇంకా మనకి నాలెడ్జ్ పెరగదు, మనకు ఇంకోటి ఉండదు. అది అక్కడ వదిలేసి ఇంకా వేరే కూడా మనం నేర్చుకోవడము, వేరే వాళ్ళతో మాట్లాడడం, అసలు బిజినెస్ ఏంటి, పాలిటిక్స్ ఏంటి, వరల్డ్ ఏంటి, టెక్నాలజీ ఇట్లా ఉంటే బాగుంటుందని అనిపించేది నాకు. బుక్స్ చదివేదాన్ని, ఇంకేమన్నా చేసేదాన్ని, అది తప్ప ఇండస్ట్రీ తోటి ఉండేదాన్ని కాదు. బుక్ రీడర్ అన్నమాట, బాగా బుక్స్ చదువుతారు. ఓకే. ఇండస్ట్రీతో సంబంధం ఉండదు, ఈ గెట్ టుగెదర్స్ అప్పుడు ఎక్కువ అంటారు. ఇప్పుడు కూడా నాకు మంజులా నాయుడు, బిందు నాయుడు వీళ్ళు తప్ప నాకు పెద్దగా ఎవరు ఫ్రెండ్స్ అని లేరు. ఒక్కోసారి తప్పు చేశానేమో అని కూడా అనిపిస్తుంది, బట్ ఇట్ ఈస్ లైక్ దట్. ఇంకా నాకు అందరూ నా చైల్డ్హుడ్ స్కూల్ ఫ్రెండ్స్, వాళ్ళే ఫ్రెండ్స్ ఎక్కువ. ఇప్పుడు ఈ 1980s రీయూనియన్ అని ఉంది కదా, అందులో నేను ఎప్పుడు ఎందుకు మీరు లేరు అసలు? అదే అంటే వాళ్ళతో టచ్ లో లేను కదా. ఓకే. అనేసరికి లేదు. మీరు స్టార్ హీరోయినే కదా 1980s లో. వాళ్ళందరూ అంటే ఇప్పుడు కలిస్తే అందరూ మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఏదో గ్రూప్ ఉంటది, వాళ్ళు ఏదో పెడతారు తప్ప అదే 1-to-1 బేసిస్ లో లేకుండా. ఓకే. 1-to-1 బేసిస్ లో లేదు. అదే మీరు ఒకళ్ళు, భానుప్రియ గారు కూడా లేదు దాంట్లో. లేరు, మీ ఇద్దరే లేరు. అవును. సో ఆల్మోస్ట్ అందరు ఉన్నారు. శోభన గారు ఉన్నారు, కన్నడ నుంచి వస్తారు, మలయాళం నుంచి వస్తారు, తమిళ నుంచి వస్తారు. బట్ మన వాళ్ళు ఎందుకో మన వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయరనిపించింది. మేబీ అందులో ఇంకోటి చెన్నైలో కూడా ఉన్నాను కదా నేను ఇప్పుడు, దానివల్ల కూడా కొంచెం దూరం అవడం అయ్యిండొచ్చు. ఓకే. బట్ ఎవరితో ఏమి విభేదాలు ఉండవు ఇండస్ట్రీలో మీకు? కామ్ గోయింగ్. బట్ మనం ఎంత సైలెంట్ గా ఉన్నా మనల్ని ఏదో విధంగా నొప్పించాలని చూసే బ్యాచ్ ఒకటి ఉంటుంది కదా, ఎప్పుడు మీకు పడలేదా? చిన్న చిన్న సంఘటనలు తప్పితే పెద్దగా వాళ్ళు పని కట్టుకుని, ఎందుకంటే మనం పెద్ద దాంట్లో ఏమి లేం కాబట్టి వాళ్ళు ఇంకెక్కడి నుంచి మనం చేస్తారు. అలాగే ఎలా ఉంటారు లైఫ్ లో? అంటే కామ్ గోయింగ్ లేకపోతే? లైఫ్ లో పెద్ద కామ్ గోయింగ్ అని ఏం కాదు,
అట్ ద సేమ్ టైం టూ బాయిస్టర్స్ కూడా కాదు. సై అంటే సయ్యా? రెండు ఆ? రెండు రెండు ఉంటాయా మీలో? రెండు ఉంటాయి. అర్రే. ఎందుకంటే డూ ఇన్ ద సెన్స్ నాట్ వియర్డ్ అని కాదు, మీరు ఇంకేమన్నా అనుకున్నారు రెండు అనేసరికి పెద్ద కళ్ళు చేసేసేదో. ఓకే. సో బట్ సారు చాలా కామ్ బయట ఇండస్ట్రీలో తెలుసా? పరంపర తీసే. అవును. కానీ మళ్ళీ మీరు ఇంకొక ఫ్యాన్ అయిపోకండి ఆయనకి. నాకు చాలా మాకు తెలిసిన వాళ్ళు అందరూ ఆయన మంచివారు అంటారు. అంటే నేనేంటి అంటాను అని మా కంపారిజన్ లో ఆయన చాలా మంచివారు అయిపోతారు అనమాట. ఆయన వల్ల నేను కొద్దిగా గయ్యాలు కావాల్సి వస్తుంది. ఎందువల్ల? మరి అన్ని అంత సాఫ్ట్ గా ఉంటే ఏది జరగదు కదా. ఎవరో ఒకరన్నా కొద్దిగా గట్టిగా మాట్లాడాలి కదా.